అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో జరూరత్ సే జ్యాదా అనే హిందీ పదబంధం గురించి వాక్యాల్లో నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనం ఇదే 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో వివిధ హిందీ పదాలను వాక్యాల్లో సులువుగా ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. అయితే సరే, మరి మన పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్లే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు పాఠంలో మొదటి పదం, దాంతోపాటు వాక్యాన్ని కూడా చూడండి. బాత్చీత్. బాత్చీత్ అంటే సంభాషణ. బాత్చీత్ అంటే సంభాషణ. క్యా మై ఆప్సే బాత్చీత్ కర్ సక్తా హూ? క్యా మై ఆప్సే బాత్చీత్ కర్ సక్తా హూ? నేను మీతో సంభాషించవచ్చా అంటే మాట్లాడవచ్చా? క్యా మై ఆప్సే బాత్చీత్ కర్ సక్తా హూ? నేను మీతో సంభాషించవచ్చా? క్యా మై ఆప్సే బాత్చీత్ కర్ సక్తా హూ? లేట్నా. లేట్నా అంటే పడుకోవడం. అంటే కాసేపు నడుము వాల్చడం అంటుంటాం కదండి, అదనమాట. లేట్నా అంటే పడుకోవడం. మై లేట్నే కే లియే కమరే మే జా రహా హూ. మై లేట్నే కే లియే కమరే మే జా రహా హూ. నేను పడుకోవడానికి గదిలోకి వెళ్తూ ఉన్నాను. మై అంటే నేను, లేట్నే కే లియే పడుకోవడానికి, కమరే మే జా రహా హూ గదిలోకి వెళ్తూ ఉన్నాను. మై లేట్నే కే లియే కమరే మే జా రహా హూ. నేను పడుకోవడానికి గదిలోకి వెళ్తూ ఉన్నాను. చుట్టి. చుట్టి అంటే సెలవు. చుట్టి అంటే సెలవు. మేరా ఇరాదా చుట్టి లేనే కా థా. మేరా ఇరాదా చుట్టి లేనే కా థా. నా ఉద్దేశం సెలవు తీసుకోవాలని. మేరా ఇరాదా నా ఉద్దేశం, చుట్టి సెలవు, లేనే కా థా తీసుకోవాలని. మేరా ఇరాదా చుట్టి లేనే కా థా నా ఉద్దేశం సెలవు తీసుకోవాలని. ఖేల్. ఖేల్ అంటే ఆట. ఖేల్ అంటే ఆట. చలో టేబుల్ టెన్నిస్ కా ఖేల్ ఖేల్తే హై. చలో టేబుల్ టెన్నిస్ కా ఖేల్ ఖేల్తే హై. పద టేబుల్ టెన్నిస్ ఆట ఆడదాం. చలో పద టేబుల్ టెన్నిస్ కా ఖేల్ టేబుల్ టెన్నిస్ ఆట ఖేల్తే హై ఆడుకుందాం లేదా ఆడదాం. చలో టేబుల్ టెన్నిస్ కా ఖేల్ ఖేల్తే హై. పద టేబుల్ టెన్నిస్ ఆట ఆడుకుందాం. నాచ్. నాచ్ అంటే నృత్యం. నాచ్ అంటే నృత్యం. ఆయియే మేరే సాత్ నాచియే. ఆయియే మేరే సాత్ నాచియే. రండి నాతో నృత్యం చేయండి. రండి నాతో నృత్యం చేయండి. ఆయియే రండి, మేరే సాత్ నాతో, నాచియే నా నృత్యం చేయండి. ఆయియే మేరే సాత్ నాచియే. సోచ్నా. సోచ్నా అంటే ఆలోచించడం. సోచ్నా అంటే ఆలోచించడం. मैं हरदम तुम्हारे बारे में सोचती हूँ. मैं हरदम तुम्हारे बारे में सोचती हूँ. నేను ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాను. మై హర్దం నేను ఎల్లప్పుడూ, తుమ్హారే బారే మే నీ గురించే, సోచ్తీ హూ ఆలోచిస్తుంటాను. మై హర్దం తుమ్హారే బారే మే సోచ్తీ హూ నేను ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాను. భోజన్. భోజన్ అంటే భోజనం. భోజన్ అంటే భోజనం. हमें कभी ना कभी एक साथ भोजन करना चाहिए. हमें कभी ना कभी एक साथ భోజన్ కర్నా చాహియే. మనం ఎప్పుడోకప్పుడు కలిసి భోజనం చెయ్యాలి. హమే కభీ నా కభీ మనం ఎప్పుడోకప్పుడు అంటే ఎప్పుడో ఒకప్పుడు అని. ఏక్ సాత్ కలిసి, భోజన్ భోజనం, కర్నా చాహియే చేయాలి. హమే కభీ నా కభీ ఏక్ సాత్ భోజన్ కర్నా చాహియే మనం ఎప్పుడోకప్పుడు కలిసి భోజనం చెయ్యాలి. తస్వీర్. తస్వీర్ అంటే చిత్రం. తస్వీర్ అంటే చిత్రం. आप तस्वीर लेते समय कैमरे को स्थिर रखें. आप तस्वीर लेते समय कैमरे को स्थिर रखें. आप तस्वीर लेते समय कैमरे को स्थिर रखें. మీరు చిత్రాన్ని తీస్తున్నప్పుడు కెమెరాను స్థిరంగా ఉంచండి. ఆప్ అంటే మీరు,
తస్వీర్ అంటే చిత్రం. లేతే సమయ్ తీస్తున్నప్పుడు కెమెరాను స్థిర్ రఖే స్థిరంగా ఉంచండి. ఆప్ తస్వీర్ లేతే సమయ్ కెమెరాకు స్థిర్ రఖే మీరు చిత్రాన్ని తీస్తున్నప్పుడు కెమెరాను స్థిరంగా ఉంచండి. భూక్ భూక్ అంటే ఆకలి. భూక్ అంటే ఆకలి. मुझे अक्सर सुबह भूख लगती है. मुझे अक्सर सुबह भूख लगती है. నాకు తరచుగా ఉదయం ఆకలి వేస్తుంది. ముజే అంటే నాకు, అక్సర్ తరచుగా, సుబహ్ ఉదయం, భూక్ ఆకలి, లగ్తీ హై వేస్తుంది. ముజే అక్సర్ సుబహ్ భూక్ లగ్తీ హై నాకు తరచుగా ఉదయం ఆకలి వేస్తుంది. ప్రాథమికత ప్రాధాన్యత. ప్రాథమికత అంటే ప్రాధాన్యత. पाठशाला विज्ञान गणित और अन्य आधुनिक भाषाओं को प्राथमिकता देती है. पाठशाला विज्ञान गणित और अन्य आधुनिक भाषाओं को प्राथमिकता देती है. పాఠశాల సైన్స్ గణితం మరియు ఇతర ఆధునిక భాషలకు ప్రాధాన్యత ఇస్తుంది. పాఠశాల అంటే పాఠశాల, విజ్ఞాన్ అంటే సైన్స్, గణితం మరియు ఆర్ అన్య ఇతర ఆధునిక భాషలకు ప్రాథమికత దేతీ హై ప్రాధాన్యత ఇస్తుంది. పాఠశాల విజ్ఞాన్ గణిత్ और अन्य आधुनिक भाषाओं को ప్రాథమికత దేతీ హై. హకీకత్ హకీకత్ అంటే వాస్తవికత లేదా నిజానిజాలు. अब तुम हकीकत को जानकर क्या करोगे. अब तुम हकीकत को जानकर क्या करोगे. ఇప్పుడు నీవు నిజానిజాలు తెలుసుకొని ఏం చేస్తావు. ఇప్పుడు అంటే అబ్. తుమ్ నీవు, హకీకత్ నిజానిజాలు, జాన్కర్ తెలుసుకొని, క్యా కరోగే ఏం చేస్తావు. అబ్ తుమ్ హకీకత్ కో జాన్కర్ క్యా కరోగే ఇప్పుడు నీవు నిజానిజాలు తెలుసుకొని ఏం చేస్తావు. తర్కారియా తర్కారియా అంటే కూరగాయలు. తర్కారియా అంటే కూరగాయలు. हमारे घर के पास वाले बाजार में ताजी तरकारियां मिलती है. हमारे घर के पास वाले बाजार में ताजी तरकारियां मिलती है. మా ఇంటి దగ్గర మార్కెట్లో లేదా బజార్లో తాజా కూరగాయలు దొరుకుతాయి లేదా లభిస్తాయి. హమారే ఘర్ కే పాస్ మా ఇంటి దగ్గరి బజార్లో తాజీ తర్కారియా తాజా కూరగాయలు మిల్తీ హై దొరుకుతాయి లేదా లభిస్తాయి. హమారే ఘర్ కే పాస్ వాలే బాజార్ మే తాజీ తర్కారియా మిల్తీ హై. చుప్ రహే నిశ్శబ్దంగా ఉండండి. చుప్ రహే అంటే నిశ్శబ్దంగా ఉండండి. కృపయా చుప్ రహే मैं कुछ काम करने की कोशिश कर रहा हूँ. कृपया चुप रहे मैं कुछ काम करने की कोशिश कर रहा हूँ. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి నేను కొంత పనిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కృపయా చుప్ రహే దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మై నేను, కుచ్ కామ్ కొంత పని, కర్నీకి చేయడానికి, కోషిష్ కర్ రహా హూ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి నేను కొంత పనిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కృపయా చుప్ రహే మై కుచ్ కామ్ కర్నేకి కోషిష్ కర్ రహా హూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి నేను కొంత పనిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. జాహిర్ అంటే వెల్లడించడం. జాహిర్ అంటే వెల్లడించడం. వహ్ ముజ్సే హర్ బాత్ జాహిర్ కర్తా హై. వహ్ ముజ్సే హర్ బాత్ జాహిర్ కర్తా హై అతడు నాతో ప్రతిదీ వెల్లడిస్తాడు. వహ్ అంటే అతను, ముజ్సే నాతో, హర్ బాత్ అంటే ప్రతి విషయం లేదా ప్రతిదీ, జాహిర్ కర్తా హై వెల్లడిస్తాడు. వహ్ ముజ్సే హర్ బాత్ జాహిర్ కర్తా హై అతను నాతో ప్రతిదీ వెల్లడిస్తాడు. అక్సర్ అంటే తరచుగా. అక్సర్ అంటే తరచుగా. వహ్ అక్సర్ మేరే కామ్ మే హాత్ బటాతీ హై. వహ్ అక్సర్ మేరే కామ్ మే హాత్ బటాతీ హై ఆమె తరచుగా నా పనిలో చేయి సాయం చేస్తుంది అంటే సహాయం చేస్తుంది. వహ్ అక్సర్ ఆమె తరచుగా, అక్సర్ అంటే తరచుగా, వహ్ అక్సర్ ఆమె తరచుగా, మేరే కామ్ మే నా పనిలో, హాత్ బటాతీ హై చేయి సాయం చేస్తుంది.
वह अक्सर मेरे काम में हाथ बटाती है. హాలాత్ హాలాత్ అంటే పరిస్థితులు. హాలాత్ అంటే పరిస్థితులు. కిసీ భీ హాలాత్ మే ఇసే మత్ భూలో. కిసీ భీ హాలాత్ మే ఇసే మత్ భూలో. ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని మర్చిపోవద్దు అంటే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కిసీ భీ హాలాత్ మే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసే మత్ భూలో దీన్ని మర్చిపోవద్దు అంటే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కిసీ భీ హాలాత్ మే ఇసే మత్ భూలో. నికల్నా నికల్నా అంటే బయలుదేరడం. నికల్నా అంటే బయలుదేరడం. ముझे बाजार के लिए निकलना है. मुझे बाजार के लिए निकलना है. నేను బజార్కు బయలుదేరాలి. मुझे बाजार के लिए निकलना है. నేను బజారుకు బయలుదేరాలి. मुझे అంటే నేను, बाजार के लिए బజారుకు, निकलना है బయలుదేరాలి. मुझे बाजार के लिए निकलना है. నేను బజారుకు బయలుదేరాలి. సలాహ్ అంటే సలహా. సలాహ్ అంటే సలహా. मुझे एक अच्छी सलाह दो. मुझे एक अच्छी सलाह दो. నాకొక మంచి సలహా ఇవ్వు. मुझे एक अच्छी सलाह दो. నాకొక మంచి సలహా ఇవ్వు. मुझे అంటే నాకు, ఏక్ ఒక, అచ్చి సలాహ్ మంచి సలహా, దో ఇవ్వు. मुझे एक अच्छी सलाह दो. నాకొక మంచి సలహా ఇవ్వు. खींचना खींचना అంటే లాగడం. खींचना అంటే లాగడం. रस्सी को टूटने तक नहीं खींचनी चाहिए. रस्सी को टूटने तक नहीं खींचनी चाहिए. తాడుని తెగే వరకు లాక్కూడదు లేదా తెగేదాకా లాక్కూడదు. రస్సీ కో టూట్నే తక్ తాడుని తెగే వరకు, నహీ ఖీంచనీ చాహియే లాగకూడదు. రస్సీ కో టూట్నే తక్ నహీ ఖీంచనీ చాహియే. తోడ్నా తోడ్నా అంటే కొయ్యడం. తోడ్నా అంటే కొయ్యడం. యహా ఫూల్ తోడ్నా మనా హే. యహా ఫూల్ తోడ్నా మనా హే. ఇక్కడ పూలు కోయడం నిషిద్ధం. ఇక్కడ పూలు కోయడం నిషిద్ధం. యహా ఫూల్ తోడ్నా మనా హే. యహా అంటే ఇక్కడ, ఫూల్ అంటే పూలు, తోడ్నా అంటే కొయ్యడం, మనా హే నిషిద్ధం. యహా ఫూల్ తోడ్నా మనా హే. ఇక్కడ పూలు కోయడం నిషిద్ధం. సదస్య సదస్య అంటే సభ్యుడు. సదస్య అంటే సభ్యుడు. మై ఈ సమూహ కా సదస్య బనా. మై ఈ సమూహ కా సదస్య బనా. నేను ఈ సమూహంలో సభ్యుడిని అయ్యాను. మై ఈ సమూహ కా నేను ఈ సమూహంలో, సదస్య సదస్య అంటే సభ్యుడు, సదస్య బనా సభ్యుడిని అయ్యాను. మై ఈ సమూహ కా సదస్య బనా నేను ఈ సమూహంలో సభ్యుడిని అయ్యాను. హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.